గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 వీక్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి పై చంద్రబాబు తొలి సంతకం. ఒకటి మెగా డిఎస్సితో పాటు మరో 4 పథకాలపైన కూడా చంద్రబాబు హామీ అయితే సంతకం అయితే చేశారు. దానికి సంబంధించిన ఏ శాఖలపైన అయితే చంద్రబాబు సంతకం చేశారో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును కూడా ఆమోదించారు. మూడోది పెన్షన్. ఈ నెల నుండి 4,000 పెన్షన్ కి ఆమోదిస్తూ సంతకం చేశారు. ఇంకొకటి నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ. ఈ 5 పథకాల మీద సీఎం గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన 5 సంతకాలు ఇవి. ఇక్కడ చూసుకుంటే అమరావతి రూప శిల్పికి అపూర్వ స్వాగతం. చంద్రబాబు వాహన శ్రేణి సాగే మార్గం మొత్తం పుష్పమయం. స్పీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలబడి పూలు చల్లిన రైతులు, మహిళలు. వెంకటపాలెం అడ్డ రోడ్ నుంచి సచివాలయం వరకు సీఎం వెంట పరుగు. నిన్న సచివాలయానికి వెళ్ళిన సీఎంగా సచివాలయానికి వెళ్ళిన చంద్రబాబు వెనుక రైతులు ఎలా పరిగెత్తున్నారు కూడా మన ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్ చూసుకుంటే ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మీటింగ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవి. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు. కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెడతామని వ్యాఖ్య. 5 సంవత్సరాల్లో ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, వారి స్థాయిని మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని, అన్యాయంగా పాలన సాగించారని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరగకుండా సరిదిద్దుతామని, గాడి తప్పిన పాలన ఏదైతే ఉందో వాటిని దారిలో పెడతామంటూ కూడా ఇక్కడ స్పష్టం అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే వాసుదేవ్ రెడ్డికి హైకోర్టు షాక్. విచారణ 18కి వాయిదా. సోదాల్లో 6 కేజీల బంగారం కొనుగోలు రసీదులు దొరికాయి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి న్యాయవాది. వాసుదేవ్ రెడ్డి కేసులో 6 కేజీలు నకిలీ బంగారం కొనుగోలు చేసినట్టు కూడా రసీదులు దొరికినట్టు తెలుస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు వాసుదేవ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా సిఐడి న్యాయవాది అయితే వాదించినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా చంద్రబాబు బాధ్యతల స్వీకారానికి సంబంధించిన ఒక వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. 5 సంతకాల సంబరం. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలి రోజునే 5 కీలక హామీల అమలు. ఇక మరోసారి కూడా ఇక్కడ 5 సంతకాలు వేటి మీద చేశారో దాన్ని చూసుకోవచ్చు. మెగా డిఎస్సి పైన తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. డిసెంబర్ 31లోగా నియామక ప్రక్రియ పూర్తి. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చట్టంపై 2వ సంతకం. పేదల పెన్షన్ కు 3వ సంతకం. అన్నా క్యాంటీన్లకు మళ్ళీ శ్రీకారం, వాటిని పునరుద్ధరించాలని 4వ సంతకం. స్కిల్ సెషన్స్ పైన 5వ సంతకం. ఇవి బాబు చేసిన 5 సంతకాలు. భ్రష్టు పట్టించారు. ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం. ఫస్ట్ మీటింగ్ ఏదైతే జరిగిందో అధికారులతో, ఐపీఎస్ అలాగే ఐఏఎస్ అధికారులతో జరిగిన మీటింగ్ లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఐపీఎస్ల పైన గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు. అజెండా పనిచేసి వ్యవస్థను దెబ్బతీశారు. ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి. సీనియర్ బ్యూరో కాంట్రాక్టర్లకు సీఎం క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తుంది. జగన్ భక్తి అధికారులకు కొత్త సీఎం షాక్. వివాదాస్పద అధికారులు ఓవర్ యాక్షన్. బాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు. గతంలో ఎవరైతే అధికారులు జగన్ పాలనలో అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు కొత్త సీఎం రాగానే చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇక మరికొన్ని కామెంట్స్ చూసుకుంటే మార్పు మొదలైంది. పరదాల పాలనకు స్వస్తి, మితిమీరిన ఆంక్షలకు సెలవు. రాజధాని ప్రాంతంలో మారిన చిత్రం. బారికేడ్లు, పోలీసులు ప్రహారీ మాయం. జగన్ ఫోటోలున్న స్టూడెంట్ కిట్ల పంపిణీ. విద్యార్థులకు ఇబ్బంది ఉండొద్దని. ఇక నిన్న జరిగిన చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కామెంట్స్ కొన్ని చూసుకుంటే, ఏపీ పునర్వైభవానికి తొలి అడుగు. సీఎం చంద్రబాబు సంతకాలపై పవన్ హర్షం. కూటమి హామీల అమలు మొదలైందని పోస్ట్. బొకేలు, శాలువాలు తేవద్దని నేతలకు వినతి. నిన్న వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారితో మాజీ సీఎం జగన్ అయితే భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆ భేటీలో జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు. విలువలు, విశ్వసనీయత. జగన్ నోట మళ్ళీ వింత మాటలు. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం. 5 ఏళ్లు కళ్ళు మూసుకోండి, పైకి లేస్తాం, అధికారం వస్తుంది. మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్ కొడతా ఉన్నారంటూ ఆక్రోశం. మరొక వచ్చే ఎన్నికల్లో మరో 5 ఏళ్లు, ఈ 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మరో 5 ఏళ్లు తామే అధికారంలో వస్తాము అన్న కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. 350 స్టాఫ్ గానే
కోట్లు దోచేశారు. సో ఒక్క స్టాఫ్ మాత్రమే 350 కోట్లు దోచేశారంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఖజానాల వేలంలో భారీ గోల్మాల్, అస్మదీయులకు బిడ్లు, తమకు వాటాలు, సాంకేతికతను అడుగుపెట్టిన కుమ్మక్కు దందా. మినరల్స్ వేలంలో ఐటీ విభాగమే కీలకం. ఆ విభాగంలోకి కడప ఎంపీ అవినాష్ మనిషి. సాఫ్ట్వేర్ టెండర్లు, అప్లికేషన్లు, తాళాలు, డాంగిల్స్ అన్ని ఆయన దగ్గరే. ముందుగానే అసలు విలువ లీకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఉన్నత అధికారి దాకా కోట్లలో కమిషన్ దుడ్డుకున్న వైనం. గత ప్రభుత్వంలో జరిగిన మరొక అవినీతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా మరొకసారి చంద్రబాబు బాధ్యతల స్వీకారానికి సంబంధించిన వార్తని ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. 5 సంతకాలు బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిపై మొదటి సంతకం. ఇక మరిన్ని అప్డేట్ చూసుకుంటే మరొకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. నిబరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, భవితం మనదే అంటూ కూడా హామీ. మరిన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుంటే ఇంటింటికి మనం చేసిన మంచి మన పట్ల విశ్వసనీయత బతికే ఉంది. అర్హత ప్రమాణికంగా కులమతాలు పార్టీలు చూడకుండా పథకాలను అందించాం. కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో దాడులకు తెగబడి రావణ కాష్టలా మార్చారు. శిశుపాలుడి పాపాల్లో ఇవన్నీ భాగమే. బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు. ఆ పాపాలన్నీ పండే రోజు వస్తుంది. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం మనదే. అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు అంటూ కూడా ఆయన ఒక సందేహం అయితే వ్యక్తం చేశారు. శాసన మండలిలో మీ పాత్ర కీలకం, ప్రజల్లోనే ఉందాం, ప్రజల కోసం పోరాడదాం. సో ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్. సో గత ప్రభుత్వంలో తాము ఇంటింటికి కులమతాలు బడుగు బలహీనతను కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించామని, అందుకే ఇప్పటికీ కూడా 40% ప్రజలు తమ వైపే ఉన్నారని, సో రాబోయే శాసన మండలి ఎన్నికల్లో తాము కీలక పాత్ర పోషించాలని కూడా ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం చేశారు. ఇక్కడ చూసుకుంటే సో మరొకసారి టీడీపీ చేసిన ఒక దాడిని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కోర్టులో హత్యాయత్నం. టీడీపీ కార్యకర్తలో దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త మధ్యల పవన్. బెజవాడలో టీడీపీ శ్రేణుల వీరంగం. పట్టపగలే బీర్లు బాటిళ్లు రాళ్లతో దాడి. అధికార మదంతో రెచ్చిపోతున్న వైనం. విజయోత్సవ ర్యాలీలో ముసుగులో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు. కేంద్రంలో న్యూ జీపీఎస్. వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగానే కేంద్రం అడుగులు. జాతీయ పెన్షన్ స్కీమ్ లో మార్పులకు కేంద్రం కమిటీ. ఈ కమిటీ సిఫారసులో జీపీఎస్ లోని నిర్ణయాలే అధికం. బిఎస్ వేతనంలో 50% తగ్గకుండా పెన్షన్. సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిన వైసీపీ సర్కార్. ఇవి సాక్షిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. ఇక వెలుగులో చూసుకుంటే నీట్ కి సంబంధించి ఒక వార్త చూసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్స్ లో 1663 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి. ఆ అభ్యర్థులకు మళ్ళీ 23 ఎగ్జామ్స్ పెట్టి 30న రిజల్ట్స్ ప్రకటిస్తాం. కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరణ. పేపర్ లీక్ కాలేదని కేంద్రం ప్రకటన. సో ఈ గ్రేస్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో నీట్ పరీక్షలో వారికి ఆ అభ్యర్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించి రిజల్ట్స్ విడుదల చేస్తామంటూ కూడా కమిటీ అయితే సూచించింది. సో ఇక ప్రస్తుతం తెలంగాణలో స్కామ్ అంటే అందరికి గుర్తొచ్చేది ముఖ్యంగా గొర్రెల స్కామ్. సో దీనివల్ల రైతులకు చాలా అన్యాయం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. గొర్రెల స్కామ్ లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ వివరాలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు లేఖ. ఈ స్కీమ్ లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఈడీ దిగి దర్యాప్తు ప్రారంభించిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే పాడుబడ్డ ఇళ్లు పంచేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు. సౌలతులు రిపేర్లకే 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతాయని అంచనా. గోడలకు పగుళ్లు, స్లాబ్లు, పిల్లర్లకు నడుమ గ్యాపులు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకీలు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు. తాగునీరు, కరెంట్, రోడ్లు, ఇతర వసతులు నిల్. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం పాడైపోయాయి. ఎలాంటి అనుకూలాలు సౌకర్యాలు లేవు అని కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుని రిపేర్లు చేసి ఇల్లు ఇవ్వండి అంటున్న భయంసాలో ఆందోళన దిగిన లబ్ధిదారులు. సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో తాముకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రిపేర్లు చేసి కంపల్సరీగా అందించాలని కూడా అయితే లబ్ధిదారులు ఆందోళనకి దిగారు. ఇక్కడ చూసుకుంటే బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. సో ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. సో ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. సో దీనికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం. ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, బస్టాండ్లలో ఏర్పాటు. రెండేళ్లలో 150 క్యాంటీన్లు ఏర్పాటే లక్ష్యం.
సో వివరాలు వెల్లడించిన సిఎస్ శాంతికుమారి. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ జరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలిసింది. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. ప్రజలు ఇచ్చిన అఫిడవిట్లు పరిశీలించడానికి చర్యలు. గత సర్కార్లో కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్. 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీ ఆదేశం. విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కార్ లేఖ రాయాలని నిర్ణయం. సో ఇవి ప్రధానంగా వెలుగులో ఉన్న వార్తలు. ఇక మరొకసారి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ కూడా బాధ్యతల స్వీకారానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. అభినందనలు తెలిపిన సహచర మినిస్టర్లు. సో వెలుగుల భారత్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కూడా నేతల కామెంట్స్. వేరియస్ కేటీఆర్ లీడర్లు కేడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంట్ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లు కరువు. వ్యూహాత్మక అనుభవ భారమా. సో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పై లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్. ప్రస్తుతం అయితే వరుస అపజయాలు అని కూడా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. సో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు అయితే జోరుగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొకసారి గొర్రెల స్కామ్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే గొర్రెల స్కామ్ లో ఈడీ కేసు నమోదు. మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ. 9 అంశాల్లో డీటెయిల్స్ ఇవ్వాలని షిప్ అండ్ గోట్ ఎండీకి ఆదేశం. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ కు ఈడీ నోటీసులు. గొర్రెల స్కామ్ లో కేసు నమోదు. 700 కోట్లు మనీ లాండరింగ్ పై ఫోకస్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్. సో విద్యుత్ కొనుగోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇదివరకు కేసీఆర్ కి నోటీసులు అయితే జారీ చేసి సో అయితే రేపటితో కేసీఆర్ కి ఇచ్చిన గడువు అయితే పూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రిప్లై ఇస్తారా లేదా అనే దానిపై పూర్తి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారన్నమాట అధికారులు. సో విద్యుత్ కొనుగోలు నోటీసులపై కేసీఆర్ నుంచి కమిషన్ కు అందని రిప్లై. కమిషన్ తదుపరి నిర్ణయంపైనే సస్పెన్స్. సమన్లు జారీ చేసే అవకాశాలపై చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి ఇక పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.